తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. తుఫాన్కు మోరో అని పేరు పెట్టారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కోల్కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 720 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా పయనించి రేపు బంగ్లాదేశ్ దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్ దృష్ట్యా అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో అంచనా వేసిన దానికన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. నేడు లేదా రేపు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అవి 2-3 రోజుల్లోనే దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కేరళ, మాల్దీవ్స్, దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతంపైకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రస్తుతం ఈ తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమైంది, ఇది తెలుగు రాష్ట్రం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నిన్న రాత్రికి అది తుఫాన్ మోరాగా బలపడి అది ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ కోస్ట్ వైపు ప్రయాణం చేస్తుంది. ఇది మరింతగా బలపడి రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ దీని దిశ ఉత్తర ఈశాన్యం వైపు వెళ్తోంది కాబట్టి మన ఆంధ్ర కోస్ట్కి దీని ప్రభావం ఎటువంటి విపత్తు కానీ నష్టం కానీ దీనివల్ల మనకేమీ ఉండదు. ఎటొచ్చి ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను వల్ల ఋతుపవనాలు మరింత కొంచెం చురుకుగా ఫర్దర్గా బే ఆఫ్ బెంగాల్లోకి అడ్వాన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ ఇది కేరళ కోస్ట్ కూడా అరౌండ్ 30 to 31 మధ్యలో ఈ తారీఖుల్లో కేరళ పర్టికులర్లీ సౌత్ కేరళని నైరుతి ఋతుపవనాలు టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం చేత మనకి ఇప్పుడు ప్రస్తుతం విండ్ డైరెక్షన్స్ ఈ విండ్ ప్యాటర్న్ దృష్ట్యా మనకి ఎక్కువగా పొడిగాలులు మనకు వస్తుంటాయి. నార్త్ వెస్ట్ కానీ వెస్ట్ టు నార్త్ వెస్ట్ ఈ డైరెక్షన్ నుంచి మనకి వస్తున్న చేత అవుతుందంటే పగటిపూట నిన్న మొన్నటి వరకు కొంచెం మనకి కంట్రోల్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ కొంచెం స్లైట్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జస్ట్ 1 or 2 degrees అబౌవ్ నార్మల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉరుములతో కూడిన జల్లులు ఈ సిస్టమ్ వల్ల కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్లో జనరల్గా మనకి కనిపించేటువంటి ఈ ఉరుములతో కూడిన జల్లులు ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా 1-2 చోట్ల మనకి మన కోస్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు మీరు అంటున్నారు 1 or 2 degrees ఎగిస్ట్రా అదనంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఉన్నాయన్నారు. ఇది కోస్తాంధ్ర మీదే ఉంటుందా, అటు రాయలసీమలో కూడా ఎంటైర్ ఉంటుందంటారు? జనరల్ ప్యాటర్న్ మనకి కోస్తాకి మనం అనుకున్నట్టుగా సాధారణంగా ఎక్కువగా, అలాగే రాయలసీమ ఇటువైపు వాళ్ళకు కూడా జనరల్గా కొంచెం స్లైట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నైరుతి ఏమైనా ముందస్తుగా ఈ రోజు కానీ రేపు కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా కేరళ దాకా? ప్రస్తుతానికి వరకు మనకి మన ఇచ్చినటువంటి బులెటిన్ ప్రకారం ఐఎండీ ద్వారా వచ్చిన దానికి అరౌండ్ 30-31కి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే నిన్నటి వరకు మనకు ఉన్నటువంటి ఈ ఎన్ఎల్ఎం అంటాం, నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్, అది కొంచెం ఈ తుఫాను దృష్ట్యా కొద్దిగా పైకి అంటే ఫర్దర్గా సౌత్ వెస్ట్ బేలోని నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ బే, నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఈ తారీఖుల్లోకి వచ్చేది నార్త్ ఈస్ట్ ఇండియా, ఆ రాష్ట్రాలు కూడా త్వరగా మనకి మాన్సూన్ ప్రవేశించడానికి అవకాశం ఉంది. వీటిలో మాన్సూన్ ప్రవేశించిన తర్వాత కానీ మనకి రాదు, అందుచేత కొంచెం మనకి రావడానికి ఆలస్యం, ఇంకా కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికి కేరళ కోస్ట్కి అరౌండ్ 30th or 31st.